అందరికీ శనార్థులు. అబ్బబ్బబ్బబ్బా, హైదరాబాద్ నిజంగానే విశ్వనగరమేనోళ్ళ. ఓటర్లే 71 లక్షల చిల్లరున్నారట. అంటే జనాభా ఎంతున్నదో చూడురిగా, కోటిని మించే ఉంటది. గింత మందిలా ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని పనులు, ఎంతమంది సిరిమంతులు, ఎంతమంది పేదోళ్ళు, ఎంతమంది మధ్యతరగతి వాళ్ళు, ఇంతమందిని కడుపులో పెట్టుకున్నది పట్నం. కుదూస్ హైదరాబాద్ తల్లి, నీకు సలాం. అమరావతి కూడా గింత స్థాయికి చేరాలని కోరుకుంటా. సరేగా ఈయాటి వార్తలు సురు చేద్దామా? ముందుగా పెద్ద వార్త. జగన్ మీద అగ్గి కురిపించిన ఆదినారాయణ సల్లా కడుపు నిండా తాగినట్టున్నాడు పెద్దన్న. దావోస్ నదులను చూసి మురుస్తున్న కేటీఆర్ సారు మన మూసీ నదిని గిట్లనే ఇస్తాడు, చూడుండ్రి మీరు. ఊరంతా నెత్తురుతోని పరిశాన్ అవుతున్నారు జనం. మంత్రాలు గింత్రాలని అస్సలు నమ్మొద్దు మనం. తాగినా పోలీసులు పట్టుకోకుండా కొత్త ఉపాయం, ఫైన్లు తప్పుతాయి కావచ్చు. తప్పుతుందా అపాయం? అవ్వగారిల్లు మేనమామకు తెలియదు అన్నట్టు ఈ పార్టీల లీడర్ల గుట్టు పార్టీ మారిన వాళ్ళ కంటే ఎక్కువ ఎవరికి తెలియదు. అందరు తిట్టిన దానికంటే అదే పార్టీలకెళ్ళి బయట పడ్డాక తిట్టే తిట్లు విమర్శలు వింటుంటే మస్తు గమ్మత్ అనిపిస్తుంది. ఇదే వరుసల పంక పార్టీ పెద్ద మనిషి జగనాల్ సార్ మీద మంత్రి ఆదినారాయణ రెడ్డి సార్ మాట్లాడిండు కదా అంటే ఆయన నోటెమ్మట ఇందాం పటూరి. రోజు ఒక అబద్ధం. ఆయన అప్పటికే 1,00,000 కోట్లు సంపాదించారు, 1,00,000 కోట్లు 1,00,000 అబద్ధాలు కూడా చెప్పినాడు. ఇది అబద్ధం ఆడడం అనేది 1,00,000 కోట్లు అబద్ధం. అబద్ధాలని ఇప్పుడు అంటున్నావు సారు, రాజీనామా చేసి పార్టీ మారద్దానే మరి. నాది అనైతికం కావచ్చు, నేను ఓకే వెల్కమ్, బట్ అతనికి నైతికత లేదు, అతనికి అడిగే హక్కు లేదు. అంటే ఆయనే కదా నువ్వు గెలిచిన పార్టీకి ప్రెసిడెంట్, ఎట్లా హక్కు కోల్పోయిండు జగన్ సారు? లోటస్ పాండు పలక్నామా ప్యాలెస్ కంటే పెద్దది, బెంగళూరులో ఉండే ప్యాలెస్ మైసూరు మహారాజ్ ప్యాలెస్ కంటే పెద్దది, కడప జిల్లాలో ఉండే 2 ఇల్లు ఇడుపులపాయ గానీ పులివెందలు గానీ ఈ జిల్లాలో ఎవరికి లేని ఇల్లు ఉన్నాయి. భారతీయ ఫ్యాక్టరీ జువారీ కంటే, దాల్మియా కంటే, ఐసీఎల్ కంటే పెద్దది. మోడర్న్ టెక్నాలజీ, డబ్బుతో కూడినది. గోవిందరాజా స్పిన్నింగ్ మిల్స్ ఉంది, ప్లస్ ఒక పాలిమర్స్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, సాక్షి పేపర్ ఉంది, టీవీ ఉంది, ఏమీ లేదంటాడు. అతనికి ఏముందో చెప్తే దానిపైన మాట్లాడతాడు. అంటే ఆయనకు ఆస్తులు ఉండుడే అడిగే అర్హత కోల్పోయినట్ట. జగన్ రెడ్డికి సబ్జెక్టు లేదు, ఒక స్క్రిప్ట్ రాసిచ్చే మాట్లాడేవాడు. అంటే నువ్వేం లేకుండా మాట్లాడతావా సారు? స్క్రిప్ట్ లేకుండా మేము మాట్లాడతాం. ఇట్లా 2 చేతులు పైకెత్తి మాట్లాడాలి. ఏమే కానీ పేపర్ పేరు ఉండకూడదు. వాళ్ళు 100 మంది నమ్మనండి వైఎస్ఆర్ పార్టీకి, నేను ఒక్కని మాట్లాడతాను. అబ్బర నాయనో, మరి నీ కింద లెక్కరాని జగన్ అన్న ఏం రాజకీయం చేస్తున్నట్టు సారు? రాత్రి పూట సందాలు తప్ప, దందాలు సందాలు తప్ప అతనికి రాజకీయమే లేదు. ఏందేంది గంత మాట అంటున్నావేందే? రాసుకోండి, దందాలు సందాలు కాదు రాజకీయాలు. ఈ ప్రజలకు ఏం చేసినది కావాలా? అంటే ఇక జగనాల్ సారు దందాలు సందాలు తప్ప ఏం చేస్తలేడంటావా? ఎవ్వరు పోయి అడిగినా నేను సీఎం అయినా, మీరు పోయి అడగండి మాకు ప్రెస్కు స్థలం ఇవ్వలేదని నేను సీఎం అయినా, మాకు ఇల్లు లేదు అదే, మాకు ఆరోగ్యం బాగాలేదు, మా అమ్మకి ఏమన్నా క్యాన్సర్ వచ్చింది ఏమన్నా ఎవరన్నా పోయి అడిగితే సీఎం అయినా, మీ పిల్లోనికి ఒంటికో రాలేదంటే సీఎం అయినా, మీకు ఏది జరగకుండా సీఎం అయినా, ఆడు మొగుడు పంచాయతీ అయితే సీఎం అయినా. ఇటువంటి చెత్త క్యారెక్టర్ ఈ ప్రపంచంలో ఎవరున్నారు? ఇంత తక్కువ వయసులో ఇంత సంపాదించి అతను, నేను ఇంతకుముందు మీటింగ్ లో చెప్పిన, ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ కాదు, ఈ నాట్ ఏ కిటియన్ అంటే హిందూ మతం, కిటియన్ అంటే క్రిస్టుడు, కిటియన్ కాదు, కస్టడీకి పోయే కస్టడియన్. ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఈ దేశం నాశనం అవుతుంది. వామ్మో వామ్మో, ఎన్నెన్ని మాట్లాడుతున్నాడు, ఎంత స్పీడ్ గా మాట్లాడుతున్నాడు. ఏ పాటో సల్ల కడుపు నిండా దాగచ్చినట్టున్నాడు. కండ్లు మూతలు పడుతుంటే, ఎక్కిళ్ళు వస్తుంటే జగనాల్ సార్ మీద బాణాలు జోరు మీద ఎక్కువ పెట్టిండు ఆదినారాయణ రెడ్డి సారు. మనోహర్ రెడ్డి సారా, నా మనోహర్ రెడ్డి సారు, పార్టీ పరువును బజార్ల పాలు చేస్తావు కదా మనోహర్ రెడ్డి సారు, నా మనోహర్ రెడ్డి సారు. అంబాసిడర్ కార్ను ఊళ్ళకి ఎట్లా తోలుకపోతావు మనోహర్ రెడ్డి సారు, నా మనోహర్ రెడ్డి సారు. అయ్యో, కేసీఆర్ సార్ చూస్తే ఎంత బాధపడతాడో అమ్మా. వెనుకటి రోజులు అనుకున్నట్టున్నాడు పాపం. పెద్దపల్లి కార్ పార్టీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సారు, నన్ను చూడుండ్రి, నా నియోజకవర్గంలో నా పనితనం చూడుండ్రని అదే జిల్లా మనుషులను ఎమ్మెల్సీ భానుప్రసాద్ సార్ను, ఆప్కాబ్ చైర్మన్ రవీందర్ రావు సార్ను తీసుకొని అప్పన్నపేటల సహకార బ్యాంకుకు రిబ్బన్ గుంజేదందుకు పోయిండ్రు. కానీ రైతులు ఊరోళ్ళు మనోహర్ రెడ్డి సార్ను కనుమోళ్లను రౌండ్ అప్ చేసిండ్రు. మా పొలాలకు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నీళ్లు ఇయ్యాలే, మీకు చెప్పి మాకు నోరు పోతున్నది కానీ మీరైతే చెవున పెడతలేరని. రైతులు అడిగిన దానికి సార్థాన సమాధానం లేక ఎట్లా పోతున్నాడో చూడండి.
రైతులకు సమాధానం చెప్పకుండా వారిపోయిన ఎమ్మెల్యే డౌన్ డౌన్ అనుకుంటా సమాధానం చెప్పేదాకా ఇడిచిపెట్టేది లేదని మళ్ళీ అడ్డం తిరిగిండ్రు. ఆఖరికి పోలీసు వాళ్ళే ఎమ్మెల్యే సాగుకు రక్షణగా నిలబడి వాళ్ళ జీబులు ఎక్కించుకొని పోయినరు. వెనకచ్చిన వాళ్ళు అటెంక నిమ్మలంగా తుర్రుమన్నారు గాని మొన్ననేమో పక్క పొంచే ఉన్న మంతని ఎమ్మెల్యే పుట్టమదును గిట్లనే చేసిండ్రు. అంతకుముందు గొంగడి సునీతక్కకు సొట్లు పడ్డాయట పబ్లిక్ తోని. ఇక రేపు ఇంకెంతమంది ఎమ్మెల్యేలను సుడివెట్టి అడిదిప్పుతారో జనాలు అని అనుకుంటున్నారు మనోహర్ రెడ్డి సార్ను చూసినాక. ఏదైనా తీరని కోరికలుంటే మనసులో ఊకు అదే గుర్తొస్తుంటాయి. ఏ పనులు చేస్తున్నా కూడా అబ్బా నాకు ఇష్టమైన పని చేస్తే మంచిగుండు, గా పని ముందుగా చేస్తే ఇంకా మంచిగుండు అని అనిపిస్తుంటది. ఈ లెక్కన తెలంగాణ మున్సిపాలిటీ మంత్రి కేటీఆర్ సార్ను మనసులో ఊకే తొలుస్తున్న కోరికేందా మీకు ఎరికేనా? నాకు ఎరికైంది చెప్తున్నా చూడరి. మున్సిపాలిటీ మంత్రి కేటీఆర్ సార్ మనసు నిండా వల్ల నాయన కోరిక తీర్చాలనే ఉన్నదుల్లా. అంటే ముఖ్యమంత్రి కావాలని గిట్లున్నదా ఏంది అని అనుకోకుర్రి. మూసీ కాల్వను ముద్దుగా చేసుడు, తొలసూరి చెంబు నీళ్లు కేసీఆర్ సార్ తాగుడు, మరి వాళ్ళ నాయన తాగే నీళ్లను పట్నం నడిమిట్లుండి వాసన వచ్చే నీళ్లను సక్కా చేయకుంటుంటాడా? అదే మనసులో పెట్టుకొని తిరుగుతున్నాడు కేటీఆర్ సారు. అగో గందుకే దావోస్ పట్నం పోయి అక్కడి కాల్వలను చూసి సెల్ఫీ దిగి ట్విట్టర్ లో పెట్టుకున్నాడు రావన్న. ఉత్తగా ఫోటో పెట్టుడు కాదు, ఎప్పుడు ట్విట్టర్ అకౌంట్ చూసినా టక్కున యాదికొచ్చేటట్టు ప్రొఫైల్ బొమ్మను కూడా గిదే పెట్టుకున్నాడు. అంటే పట్నం మంత్రిని కాబట్టి హుస్సేన్ సాగర్ ను మూసి కాల్వలను ఇంత అందంగా చేయాలి అని యాది చేసుకుంటున్నాడు అన్నట్టు. అన్నకు గింత మనసులున్నదంటే తప్పకుండా వేసి తీరుతాడు. ఇప్పుడు కాకపోతే మళ్ళోపారు అధికారంలోకి వచ్చినప్పుడు అన్న వేస్తాడు. కానీ సార్ మనసులున్న ఇంకో కోరికను కూడా తీర్చుకున్నాడు. గదే హైదరాబాద్ కు ఐటీని తెచ్చిండని మెచ్చుకున్న లీడరు చంద్రాల్ సార్తోని అల్ల కొడుకు లోకేషన్ సార్తో కూడా ఫోటోలు దిగిండు. ఆహా మస్తుగున్నారు కదా. మరి ఫోటోలు చూసి తండ్రి కేసీఆర్ సార్ మస్తు మురిసిపోతాడు కావచ్చు, నా కొడుకు నా అంతటోడు అవుతున్నాడని. సరే పెద్ద పెరిగితే మంచిదే గాని మూసీ నదిని తేటగా చేసుడు, హుస్సేన్ సాగర్ ను మంచి నీళ్ళ చెరువును చేసుడు తలుచుకుంటేనైతే మస్తు సంబరం అవుతున్నది కదా. అబ్బో ఈ నడమ సప్పు లేకపోయా అనుకుంటున్నాం కదా, బగ్గనే సప్పుడు చేసిండు. ఇవాళ దేశం పబ్లిక్ అంతా ఉలిక్కి పడేటట్టు చేసిండు. ఎంతైనా పెద్ద మనిషి అయిండు కదా, మాట్లాడాలి. ఆయనతో మాట్లాడకపోతే ఎట్లా కదా. సిగ్గులేని గురువింద జీడిగింజకు వంక పెట్టిందట నల్లగున్నదని. అగో గట్లనే చేసిండనుకో రాదుండ్రి కాంగ్రెస్ పార్టీ దేశం పెద్ద మనిషి రాహుల్ గాంధీ సారు. ఇవాళ దావోస్ పట్నంలో జరిగే మీటింగుకు వచ్చిండు కదా ప్రధాని మోడీ సారు. రావయ్యా రా, అస్తచ్చినావు గాని మన దేశంలో 1% మంది దగ్గరనే 73% సొమ్మంతా ఎందుకున్నదో జర చెప్పుమని ట్వీటిండు తెలివిగా. ఇగో సర్వే కూడా చూసుకో, డౌట్లుంటే అని కింద సర్వే ఇచ్చిండు పెద్ద మనిషి. నలుగురు నవ్వుతే నాకేంది సిగ్గన్నట్టు ఈ మాట అనేదందుకు రాహుల్ సార్కి ఇజ్జత అనిపించలేదు కావచ్చున. పెద్ద పెద్ద కంపెనీలు నడిపేటోళ్లే కోటీశ్వర్లు, కడుమోళ్ళంతా పేదోళ్లే. కరెక్టే, రాహుల్ సార్ చెప్పింది కరెక్టే. గాని ఇది ఇయాటికా నుంచే ఉన్నదా? వీళ్ళమ్మ వీళ్ళయ్యా వీళ్ళ పార్టీలు వాలిచ్చినప్పుడు లేదా? ఈయనేదో కాంగ్రెస్ పార్టీ పేదరికం పోయేదందుకు మస్తుగా కష్టపడ్డట్టు మొన్నొచ్చిన మోడీ సారే అంబానీలను అదానీలను తయారు చేసినట్టు సిగ్గిడిచి ప్రశ్నిస్తున్నాడు. సాల్గాని తీయండ్రి సారు. మోడీ అయినా రేపు నువ్వు ప్రధాని అయినా పైసలున్నోళ్ళకే పైసలు వచ్చే పథకాలే చేస్తారు, పేదోళ్లకు ఏదో ఇంత బిచ్చం పడేసినట్టు చేస్తారు. మాకు తెలియదా సారు మీ రాజకీయాలు? మూసుకొని ఉండుండ్రి చక్కగా అని అంటున్నారు పబ్లిక్. ఊళ్ళల్లో కొన్ని గమ్మతి ముచ్చట్లుంటాయి. ఉల్లా ఎందుకు జరుగుతాయో తెలియదు, ఎవరు ఏం చేస్తారో తెలియదు. కానీ రాత్రికి రాత్రే కొన్ని ఇచ్చత్ర పనులు అవుతాయి. పొద్దుగాల పుంజులు ఉయ్యక ముందే లేచి చూస్తే ఊరంతా ఒక్కటే పదం మారుతుంది. ఎవరో వచ్చిండ్రు ఏదో చేసిపోయిండ్రు. మా ఇంటికి వెళ్ళి చూడే వదినే అంటే మా ఇంటికి వెళ్ళి చూడే పెద్దవ్వ అనుకుంటా ఒకటే లొల్లి. అగో గసుంటిదే ఒక ఆడ జరిగిందట, చూద్దాం పారి. సూర్యాపేట జిల్లా రోళ్లబండ తండాల ఆగమాగమైతున్నారు పబ్లిక్. అరే పాడయాది మంచో షెడో అసలే నెత్తురు. తెల్లాటాళ్లకు ఇండ్ల మీద రోడ్ల మీద మొత్తం నెత్తురు మరకలే ఉండే వరకు ఇంకేమన్నా ఉన్నదా? ఎవరికేమైతుందో ఊరుకు ఏ కీడు పడుతుందో ఎవరు చేసిపోయిండ్రో అని గజ్జ వణుకుతున్నారు. అసలే ఊరు ఉత్తగుంటదా? అబ్బర పులి అంటే తోకబారడన్నట్టు లేని కల్పించి మంత్రగాళ్ళ పనేనని పుకార్లు పుట్టించిండ్రు. కానీ పరీక్ష బట్టి చూస్తే ఇదేవో కైత్కాల పోరగాన్లు చేసిన పనే ఉన్నట్టున్నది అంటున్నారు. లేకపోతే కుక్కో నక్కో దెబ్బ తలిగి నెత్తురు గార్చుకుంటా ఊరంతా తిరిగినట్టున్నదని అంటున్నారు. అదే కరెక్ట్ ఉన్నట్టున్నది. లేకపోతే మంత్రాలు తంత్రాలు ఉంటాయా? మంది మాటలు పట్టుకొని భయపడకుండ్రి, ఉత్తగా ఇరుగుడు కోసం అని పోయి జేబులు ఒరిగించుకోకుండ్రి.
పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు అని శ్రీకృష్ణుడు చెయ్యి లేవట్టి అర్జున్కి చెవులో చెప్తాడు. అది నాకెట్లా తెలిసింది అని అనకుర్రి, అందరికీ తెలిసిందే నేను చెప్తున్నా. ఈ లెక్కన సావు అనేది మనుషులకు, జంతువులకు, చెట్లు పుట్టలకేనా, సూర్యచంద్రులకు లేదా అంటే వాళ్ళకు కూడా సావు ఉంటుంది అని అంటున్నారు కొంతమంది. మరి వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎట్లా తెలిసిందో తెలుసుకుందామా రాండ్రి. సూర్యచంద్రులు ఉన్నంత కాలం కీర్తి నిలిచి ఉంటదని పాత సినిమాలలో చెప్పుకుంటారు గాని ఆ సూర్యచంద్రులే ఎక్కువ కాలం ఉండే కథ కనిపిస్తలేదట. చంద్రుని ముచ్చట ఇంకా నిక్కురంగా తెలియదు గాని సూర్యుడు అయితే ఇప్పటికే ముసల్తనంలో వడిమూలుగుతున్నాడట. ఇంకా కొన్నేళ్లలోనే సూర్యుడు బకిటదన్నుడు ఖాయంగా కనిపిస్తున్నదట. మరొకటి వచ్చిందంటే దానికి ఎప్పటికో ఒకప్పటికి సావు కూడా ఉంటదన్నది నిజమే. ఈ లెక్కన ఇయ్యాల కాకపోయినా సూర్యుడు కూడా ఎలిగిచ్చుడు బంధు పెట్టుడు జరిగే తీరుతుంది అని బల్లలు గుద్ది గుండెలు జరుచుకొని గుండీలు చింపుకొని చెప్తున్నారు సూర్యుని మీద ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలు. ఈడికే 460 కోట్ల ఏండ్లు నిండినాయట సూర్యునికి. వయసు మీద పడ్డ ముసలోళ్ళగిన మోకాళ్ళల్లో పట్టుదప్పి వణుక్కుంటా నడిచినట్టు సూర్యుడు కూడా చుట్టున్న గ్రహాల మీద పట్టు తప్పిండట. ఇగెంత ఇంకో 200-300 కోట్ల ఏండ్లల్లో బరాబర్ సూర్యుడు బూడిదైతాడట. మరి అప్పటికి ఉండేటోడెవడో ఊసేటోడెవడో. ఇప్పుడు లోకంలో జరిగే ముచ్చట్లు చూస్తుంటే లోకం ముందుగానే ఉంచుకునేటట్టున్నారు. ఇక సూర్యుని సావును చూస్తాడు మనిషి. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లల్లా పోలీసులు బండ్లు తోలేటోళ్ళని పట్టుకునే ఉపాయాలు ఎట్లుంటాయి ఇలా తెలియకుండానే నిలబడతారు మూల మలుపు కాడ. బండి రాగానే లటుక్కున పట్టుకుంటారు. ఇక ఒగో కన్న అయితే గా ఆర్టీఓ సార్ ఉన్నాడంటే ఇక ఎప్పుడు పోతారా అని బండ్లు పక్క ఆపుకొని పడిగాపులు పడతారు. అందుకనే పోలీసుల ఉపాయానికి కౌంటర్గా తిరుగులేని ఉపాయం చేసిర్రు వీళ్ళు చూడండి. తాడింది అన్నేటోడుంటాను తలకాయది అన్నేటోడుంటాడంటే గిదే కావచ్చు. నువ్వు తాగి బండి దోలి దొరకొద్దని చూడండి మనోళ్ళు ఏం చేస్తున్నారో. చూస్తున్నారా, తాగి బండి తోలితే తప్పు కావచ్చు గాని ఇట్లా నెట్టుకపోతే తప్ప. ఎంత దాగనియుండ్రి బండి నెట్టుకుంటా పోతుంటే అసలు తప్పు గానే కాదు. ఎంత పెద్ద పోలీసులు కానియుండ్రి బండి ఆపమనే అధికారమే లేదు. ఒకవేళ ఆపినరే అనుకోండి తాగిందంతా దిగేదాకా పోలీసులను వాయించి ఇడిచిపెట్టారు. అందుకనే పాపం అందరిని పట్టుకుందామని వచ్చిన పోలీసులు ఇట్లా బండ్లు నూక్కబోయేటోళ్ళని చూసుకుంటా ఏమనలేక నోళ్ళెల్ల పెట్టి చూస్తున్నారు. ఇసోంటి పరిస్థితి మన దేశంలో తప్ప ఇంకెక్కడన్నా ఉంటుందా? చట్టాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో ఇంత బాగా తెలిసిన ఓటర్లున్న దేశం భారత్ కాకపోతే ఇంకేంటిది చెప్పుండ్రి. ఒకల్ని చూసి ఒకలు తాగినోడు, కాయిదాలు లేనోడు, దొంగోడు, దొరోడు అందరు ఇదే బాట పట్టే వరకు చూసినోళ్ళు పర్షాన్ అయినరు అనుకోరాదుండ్రి. పోలీసులకి అలా అస్సలు గిరాకీ కానట్టున్నది కదా. ఇది ఎక్కడదో ఎప్పుడు జరిగిందో తెలియదు గాని ఇంటర్నెట్ లో తెగ తిరుగుతున్నది ఇప్పుడు. జాతర వెళ్ళిపోదామే, జాతర ఏందల్లా మీరు పోతలేరా జాతరకు? పోతాం కానీ ఏ జాతర అని అడుగుతున్నారా? 1-2 జాతరలు అయితే చెప్పుదును కానీ తెలంగాణలో ఏ జిల్లా చూసినా జాతరలు మొదలై జోరుదారుగా సాగుతున్నాయి. మరి ఎక్కడెక్కడ ఏమేం జాతరలు జరుగుతున్నాయో చూసి మొక్కులు మొక్కుకుందాం రండి. ముందుగాల మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే జోగులాంబ బ్రహ్మోత్సవాల కాడికి పోదాము. ఆడపడుచులంతా అమ్మవారి కాడికి కలశం నెత్తిలో పెట్టుకొని పోతున్నారు కదా అంటే పుట్టవలిగి ఉషిళ్ళు బయటకు వచ్చినట్టే వస్తున్నారు అనుకోరాదుర్రి. ఇక కొందరు అమ్మవారి రకరకాల రూపాలల్లున్న ఏషాలు కట్టి డప్పు సప్పుల నడుమ ఎగురుకుంటూ పోతుంటే సూచతానికి 2 కళ్ళు జాలతలేమనుకోరాదుర్రి. ఇక పూజలు పురస్కారాలు అయిపోయినాక అయ్యగారులు అమ్మవారికి అభిషేకం చేసిర్రు. ఇంకా భక్తుల జోరు పెరుగుతూనే ఉన్నది. ఇక ఆదిలాబాద్ జిల్లా బాసరాల వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించినాక మనవళ్లకు మనవరాళ్లకు అక్షరాభ్యాసం చేయించిండ్రు. తల్లిదండ్రులు పిల్లల అక్షరాభ్యాసం కోసం బాసరకు చేరుతున్నారు. పాత వరంగల్ జిల్లా కొమ్రెల్లి మల్లన్నకు ఎక్కడెక్కడ పబ్లిక్ అంతా మొక్కులప్ప చెప్పి పట్నాలు వేసుకుంటున్నారు. శివసత్తుల పూనకాలు, డప్పు సప్పుళ్ళు, ఒగ్గుడోలు మోతలతోని భక్తుల మొక్కులతోని నిండుగున్నది కొమ్రెల్లి జాతర. ఇక మేడారంకైతే భక్తులు కోళ్లు, గొర్రెలు, బంగారంతోని బండ్లు కట్టుకొని బయలుతున్నారు. ఇక దక్షిణ కాశీ అని పేరు తెచ్చుకున్న మన ఏములాడ రాజన్న మొక్కులు తీర్చుకున్నాకనే ఎక్కడికైనా పోవాలి అనేది ఉన్నది కాబట్టి ఇక అక్కడనైతే భక్తులు సందు లేకుంటున్నారు. ఇట్లా తెలంగాణ మొత్తం ఇప్పుడు జాతరలతోని కలకలలాడుతున్నది.
ఒక బిల్డర్ ను చూపెట్టబోతున్నాం. బిల్డర్ అంటే బంగ్లాలు కట్టేటాయన కాదుల్లా, బాడీ బిల్డర్. కండలు వడి తిరిగిన కాయం, 8 ప్యాకుల బొత్త, ఏనుగర్ర సోంటి కాళ్ళు, గుద్దితే కొండలు చెక్కలయ్యేంత పవర్. ఇవేం లేవు సార్కు, కానీ యాదికొచ్చినప్పుడల్లా ఎక్సర్సైజ్ చేస్తుంటాడు గిట్లా. ఇకెందుకు చెప్పుడు, చూడరాదు మీరే ఎవరో ఆ బిల్డరు. చూస్తున్నారా, గిప్ప గిప్ప సంచిని గుద్దుతున్నది ఎవరో గుర్తుపట్టిండ్రా? సిపిఐ పెద్ద మనిషి నారాయణ సారే. నందిగామలైతున్న మహాసభలకు పోయిన కాడ తెలిసిన వాళ్ళు ఉన్నారని దగ్గర పట్లున్న వ్యాయామశాలకు పోయిండు. ఇక ఆడిట్లా కండలకు సాన పెట్టిండు జెర్సేపు. ఎయ్ ఇగ్గు సారు ఇగ్గు, అది అబ్బా. ఇక అటెంక బాక్సింగ్ బ్యాగును వట్టి వామ్మో వామ్మో ఎవరి మీది కోపమో ఎవల మొక్కను ఊహించుకొని గుద్దుతాడో గాని బ్యాగును బద్దలు కొట్టేటట్టే ఉన్నాడు కదా. ఎక్కువసేపు చేస్తే నరాలు పట్టుకుంటాయి నారాయణ సారు. నిమ్మలంగా ఆయనరిగా అంత ఇయాలనే పెంచుతావా ఏంది కండలు? వామ్మో, ఎక్సర్సైజ్ చేసి నాకు మాటలతోనే కాదు చేతలతో కూడా కొట్టాడ చేయొస్తుందని చూపెట్టిండు. ఎన్నడన్నా దగ్గరికి పోయి పరాస్కలాడారు సార్తోని, ముక్కు పచ్చడి చేసినా చేస్తాడు అన్నా. గీ ధైర్యం ఉండే కావచ్చు, గవర్నర్ సార్ కానుంచి లేని మాటలు అంటాడు. అంటే అటెంక సారీ చెప్పుడు కూడా తెలుసు గాని మొత్తానికి నారాయణ సారు ఏదో ఒకటి చేసుకుంటా వార్తలకు వచ్చి కమ్యూనిస్టులు ఇంకా ఉన్నారని నిరూపిస్తున్నాడు కదా. గివి ఇయాల మేం పట్టుకొచ్చిన జోర్దారు వార్తలు. మళ్ళా జోర్దారా కలుసుకున్నాము. ఉన్నమాటే అందం ఊళ్ళోనే ఉందాం. చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ.